నమస్తే. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఈరోజు 26వ తేదీ శుక్రవారం. నేటి పంచాంగము మరియు రాశిఫలాలు చెప్పుకునే ముందుగా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహం పాణిభ్యామణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరత్నచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. ఈరోజు దివి 26వ తేదీ శుక్రవారము. పంచాంగ వివరణలు. దివి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షము, తిథి షష్ఠి తిథి. ఈరోజు రాత్రి 11:31 వరకు ఉన్నది. తదుపరి సప్తమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజున మధ్యాహ్నం 2:29 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నది. ఈ రోజున సుకర్మ యోగము రాత్రి 1:30 వరకు, గర్జీకరణము మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి వణిజీకరణము రాత్రి 11:31 వరకు ఉన్నది. వర్జము రాత్రి 1:44 నుండి 3:14 వరకు వర్జం ఉన్నది. అమృత గడియలు ఉదయం 10:03 నుంచి 11:32 వరకు అమృత గడియలు. దుర్ముహూర్తము ఉదయం 8:19 నుంచి 9:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:35 నుంచి 1:26 వరకు ఉన్నది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి 4:30 వరకు, గుళిక కాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉన్నది. ఈరోజు శుక్రవారం అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ చేయటము, ఖడ్గమాల స్తోత్రాన్ని వినటము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయటము, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు. ఆ నక్షత్రం అవటం వల్ల అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. అలాగే తృతీయంలో రవి, శుక్ర, బుధ సంచారం జరుగుతుంది. అలాగే షష్టమంలో కేతు సంచారం జరుగుతోంది. ఏకాదశంలో శని సంచారము, వ్యయంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ రోజున విశేషముగా అర్ధాష్టమంలో రవి, బుధ, శుక్ర సంచారం జరుగుతోంది కాబట్టి ఈ మేషరాశి వారు విశేషముగా అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన చేయటము, అలాగే అమ్మవారికి విశేషముగా ఖడ్గమాలతో కుంకుమ అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి జన్మ కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. తృతీయంలో రవి, శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నారు. పంచమంలో కేతు సంచారము, అలాగే శని ఏకాదశంలో దశమంలో శని సంచారం, ఏకాదశంలో రాహు చంద్ర సంచారం. జన్మ కుజుడు వల్ల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వ్యాపారం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారస్తులకి రుణ బాధలు, ఆ రుణ సమస్యలు అలాగే ఉంటాయి, పరిష్కారం కావు. అందుకోసమని విశేషముగా రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణ చేయటము,
అట్లాగే ఈరోజు కుజుడికి అంగారక గ్రహ స్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున ఈ రాశి వాళ్ళు అమ్మవారికి విశేషముగా మల్లెపూలతో అర్చన చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు. బుధ శుక్ర రవి సంచారం భాగ్యస్థానం అనుకూలంగా ఉంది. అలాగే అర్ధాష్టమ కేతు సంచారము, అలాగే నవమంలో శని సంచారము, దశమంలో రాహు చంద్ర సంచారం జరుగుతుంది. అలాగే వ్యయంలో గురు కుజ సంచారం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి వ్యయంలో గురు కుజులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి, అలాగే ఈ గురు కుజులకు విశేషంగా ఈ రోజున గురు దండకాన్ని పారాయణ చేయటము, అలాగే దత్త కవచాన్ని వినటము, దత్త దర్శనం చేసుకోవటము, దత్తాత్రేయ స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి జన్మ రవి, జన్మంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది. అలాగే తృతీయంలో కేతు సంచారము, అలాగే అష్టమంలో శని సంచారము, భాగ్యంలో రాహుచంద్ర సంచారము, ఏకాదశంలో గురుకుజ సంచారం జరుగుతుంది. అందువల్ల ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు ఉన్నాడు కాబట్టి అనుకూలతలు ఉంటాయి. అష్టమ శని సంచారం కాబట్టి వీళ్ళు విశేషంగా ఈ రోజున శివాలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుడికి బిల్వోదకంతో అర్చన చేయటం, అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వస్తాయి. బిల్వదళాలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వస్తాయి. తదుపరి సింహరాశి. భాగ్యంలో కేతు సంచారం, అలాగే అష్టమ రాహుచంద్ర సంచారం జరుగుతుంది. అలాగే ద్వాదశంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది. అందువల్ల ఈ రోజున వీళ్ళు విశేషముగా ఈ యొక్క రవి బుధ శుక్ర సంచారం వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంచెం ధనం అది ఖర్చు అవుతూ ఉంటుంది వీళ్ళకి. అలాగే అష్టమ రాహు వల్ల ప్రతికూలతలు వస్తాయి. ఈరోజు వీరు అమ్మవారికి సౌందర్యలహరి స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారికి విశేషముగా చండీ సప్తశ్లోకి పారాయణ చేయటము, కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. జన్మంలో కేతు సంచారము, అలాగే షష్టమంలో శని, సప్తమంలో చంద్ర రాహు సంచారము, నవమంలో గురుకుజ సంచారము, ఏకాదశంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది. అందువల్ల జన్మకేతువు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వీళ్ళు గణపతికి విశేషముగా పంచామృతాలతో అర్చన చేయటము, అభిషేకం చేయటము, గణపతికి విశేషముగా గకార గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అష్టమంలో గురుకుజ సంచారం జరుగుతుంది. శని అనుకూలంగా ఉన్నాడు, రాహు చంద్రులు అనుకూలంగా ఉన్నారు. అలాగే దశమంలో బుధ శుక్ర రవిలు అనుకూలంగా ఉన్నారు. వ్యయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ రోజున వీళ్ళు అష్టమ గురు కుజ వ్యయంలో కేతు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి మాత్రం విశేషంగా అర్చన పూజ చేసుకోవాలి. ఈ రోజున కుజస్య కేతు అన్నారు కాబట్టి కుజుడికి కుజస్తుతి పారాయణ చేయటము, అట్లాగే కుజుడికి కందులు దానం ఇవ్వటము, అలాగే ఒక 10 మందికి లేని వారికి
ఈ రోజున అన్నదానం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహుచంద్రులు, అలాగే నవమంలో భాగ్యంలో బుధ శుక్ర రవి సంచారం, ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వృశ్చిక రాశి వారు విశేషముగా ఆంజనేయ బడబాలన స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి 21 తమలపాకులు సమర్పించి సింధూర అర్చన చేయడం ద్వారా శని బాధలు తొలగి సుఖంగా ఉండటం జరుగుతుంది. తదుపరి ధనురాశి. ధనురాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యంలో తృతీయంలో శని సంచారము, అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతుంది. షష్టమంలో గురు కుజ సంచారము, అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది. దశమంలో కేతు సంచారం జరుగుతుంది. అందువల్ల వీళ్ళ అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం వల్ల ఈ రోజున విశేషముగా అమ్మవారికి ఈ రోజున ఓం చండికాయై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయటము, అలాగే దేవి కవచాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో శని అనుకూలం, తృతీయంలో రాహు అనుకూలం, చంద్రుడు అనుకూలం, పంచమంలో గురుకుజులు అనుకూలం, అలాగే సప్తమంలో బుధ శుక్ర రవి అనుకూలం, నవమంలో కేతు అనుకూలంగా ఉన్నారు. ఈ రోజున వీళ్ళు విశేషముగా లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేయటము, లక్ష్మీ నృసింహ అష్టోత్తరంతో పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి అధిపతి శని జన్మంలో ఉన్నాడు. అలాగే అర్ధాష్టమ గురుకుజులు, అలాగే షష్టమంలో బుధ రవి శుక్రుడు, అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు విశేషముగా వెంకటేశ్వర స్వామికి వడమాల సమర్పించడము, వెంకటేశ్వర స్వామికి తులసితో అర్చన చేయటము, పానకము నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మ రాహు ప్రతికూలంగా ఉన్నారు. అలాగే పంచమంలో రవి బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు. సప్తమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో వ్యయస్థానంలో శని ప్రతికూలంగా ఉన్నాడు. ఈ రోజున వీళ్ళు జన్మరాహు చంద్రులు, అలాగే వ్యయ కేతువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి, వ్యయ శని ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు విశేషముగా అమ్మవారి శివానందలహరి స్తోత్రాన్ని పారాయణ చేయటము, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి ఈరోజు పంచాంగము మరియు రాశిఫలాలు. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎవరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వస్తాయనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది. నేటి పంచాంగము మరియు రాశిఫలాలు చెప్పినట్టుగానే ఆ యొక్క ఫలితాన్ని పొంది ఈరోజు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా
వాస్తు జ్యోతిష పరిహారాల కోసమై నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూలత వస్తుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.